ఏదైనా వ్యతిరేక ప్రచారం చేయడం అనేది చాలా సులభం. బురద జల్లడం అనేది చాలా సులభం. అయితే రాజకీయాల్లో ఆరోపణలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. మొన్న ఒక 4 రోజుల క్రితం చూసుకుంటే గనక ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇచ్చే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళందరికీ మళ్ళీ బిల్లులు పంపించింది. యథావిధిగా వాళ్ళు బిల్లులు కట్టాలి, లేదంటే వాళ్ళ మీటర్లు కూడా కట్ చేసుకెళ్ళిపోతున్నారు అనేది. అయితే దీనికి సంబంధించి తాజాగా విద్యుత్ శాఖ మంత్రి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల్లో అర్హులందరికీ కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించబోతున్నాం అంటూ ఆ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఒక కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 15,17,298 మంది ఎస్సీలకు, అలాగే 4,75,557 మంది ఎస్టీలు చొప్పున మొత్తం 19,92,855 కుటుంబాలకి ఇప్పుడు లబ్ధి చేకూరుతుందట. ఇందుకోసం ప్రతి నెల ప్రభుత్వం 477.30 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. ఈ పథకం మీద ఎవరికైనా సందేహాలు ఉంటే 1912కి కాల్ చేయండి, 1912 నెంబర్ కాల్ చేయండి అని చెప్పారు. అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటిది కట్ చేయలేదు. వాళ్ళకి అర్హులు ఉన్న వాళ్ళు, ఎస్సీ, ఎస్టీల్లో అర్హులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 200 యూనిట్ల లోపు విద్యుత్తును అందిస్తున్నామని చెప్తున్నారు. అయితే దీన్ని ఇంకా పెద్దగా హైలైట్ చేసుకోలేదు వాళ్ళు కూడా. మొన్న మాత్రం సాక్షి చాలా హడావిడి చేసింది, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తుంది, 200 లోపు యూనిట్లు కట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అది తప్పనిలే, ఇది తప్పనిలే. ఎందుకంటే ఇక్కడ అర్హులైన వాళ్ళకే అన్నారు. అయితే కట్ చేసిన వాళ్ళని అనర్హులని చెప్తుంది ప్రభుత్వం, అంతే. ఎవరికైనా కట్ అయ్యి బిల్లు వెళ్తుందంటే వాళ్ళు అర్హులు కాదు. అలాగని అందరికీ కట్ చేయరు. కొంతమందికి ఇప్పుడు ఈ లెక్క చెప్పారు కదా, ఈ లెక్క దాదాపు 19 లక్షల మంది, దాదాపు 19,92,000 అంటే దాదాపు 20 లక్షల మందికి ఎస్సీ, ఎస్టీలకి ఆ 200 యూనిట్ల లోపు విద్యుత్ అయితే ఉచితంగా అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.